శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:55 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ మే 15వ తేదీ అర్ధరాత్రి 12:34 వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉంటాడు. బుధుడి మేష సంక్రమణం 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం విశేషంగా యోగిస్తుందో, అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, బుధుడు మేషరాశిలోకి ప్రవేశించటం అనేది 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే ఏప్రిల్ 30వ తేదీ బుధుడు మేషరాశిలోకి ప్రవేశించగానే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. బుధుడి మేష సంక్రమణం అనేది 10వ స్థానంలోకి వచ్చింది కాబట్టి జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 10వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ బుధుడి మేష సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు కూడా 10వ ఇంట్లో బుధుడు, దీన్ని దశమ స్థానం అంటారు. ఈ దశమ స్థానంలో బుధుడు కర్కాటక రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే 10వ స్థానంలో ఉన్న బుధుడు కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా నీలాప నిందలు వచ్చేలాగా చేస్తాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళు ఏం చేసినా సరే ఎదుటి వాళ్ళ వల్ల మాటలు పడాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీకు ఎక్కడైతే అవమానం జరుగుతుందని అనుమానం కలుగుతుందో, మిమ్మల్ని ఎవరైతే మాటలు అంటారని అనుమానం కలుగుతుందో ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా మీ పని మీరు చూసుకొని తిరిగి రండి. ఈ జాగ్రత్త ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మీకు 10వ ఇంట్లో ఉన్న బుధుడు నీలాపనిందలు కలిగేలా చేస్తాడు. తప్పు లేకుండా మిమ్మల్ని మాటలు అనేలాగా చేస్తాడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అపకీర్తి వల్ల మీ మనసు గాయపడుతుంది. ఆ అపకీర్తి రాకుండా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే బంధుమిత్రులే, అప్పటి వరకు మీ సహాయం పొందిన వాళ్ళే మీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ వ్యవహరించేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని కర్కాటక రాశి వాళ్ళు ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు జాగ్రత్తగా మాట్లాడండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. చిరునవ్వుతో సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏ మాట అనటానికి ఆస్కారం ఉండదు. మీ మీద నీలాప నిందలు వేయటానికి కూడా అవకాశం ఉండదు. ఈ జాగ్రత్త, ఈ సూచన కర్కాటక రాశి వాళ్ళు ఈ సమయంలో తప్పకుండా పాటించండి. అలాగే ఒక్కొక్కసారి అకాల భోజనం ఉంటుంది. వేళకు ఆహారాన్ని స్వీకరించకపోవటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు క్రమశిక్షణతో కూడిన ఆహార స్వీకరణ ఈ సమయంలో తప్పకుండా చేయాలి. ఒక్కొక్కసారి మానసికంగా కూడా అసౌఖ్యానికి గురవుతూ ఉంటారు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ బుధుడి మేష సంక్రమణం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా తీసుకోవాల్సిన 2 జాగ్రత్తలు ఏంటంటే, మొట్టమొదటి జాగ్రత్త, మిమ్మల్ని ఎవరు మాటలు అనకుండా, మీ మీద నిందలు వేయకుండా బంధువులతో కానీ మిత్రులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించటం. రెండవది, అకాల భోజనం లేకుండా, మానసిక అశాంతి లేకుండా క్రమశిక్షణతో కూడినటువంటి ఆరోగ్య అలవాట్లు ఏర్పాటు చేసుకుని మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం. ఈ 2 పాటిస్తూ బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకున్నట్లయితే ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు మీకు 10వ ఇంట్లో ఉన్న బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఏప్రిల్ 30వ తేదీ బుధుడి మేష సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి,
వ్యతిరేక ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉండటం, బుధుడి మేష సంక్రమణం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వటానికి ద్వాదశ రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, ప్రతిరోజు కూడా గణపతి మంత్రాన్ని, బుధ మంత్రాన్ని జపించుకోవాలి. బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 17 సార్లు ఈ సమయంలో జపించుకోవాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. బుం బుధాయ నమః మంత్రం 17 సార్లు, గం గణపతయే నమః మంత్రం 21 సార్లు. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు జపించుకుంటే బుధుడి మేష సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కానీ లేదా బుధవారం పూట కానీ ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించండి. మీ ఇంట్లో హాల్లో ఉత్తరం వైపు ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఈ ఉత్తర దీపాన్ని అంటే ఉత్తర దిక్కు వైపు దీపాన్ని ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు వెలిగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు వెలిగించడం వీలు కాని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే బుధవారం అయినా సరే ఈ ఉత్తర దిక్కు దీపాన్ని వెలిగించండి. దానివల్ల సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానివల్ల కూడా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పెసరపప్పుతో చేసిన పొంగల్ని ఆహారంగా స్వీకరించండి. దానివల్ల కూడా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు తులసి కోటలో నీళ్లు పోస్తే మంచిది, తులసి కోట దగ్గర దీపం పెడితే మంచిది, తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే మంచిది. ప్రతిరోజు చేయలేకపోయినా ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారం అయినా సరే ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపం పెట్టి ఓం బృందావన్యై నమః అని జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అలాగే తులసిమాతకు నమస్కారం చేసుకోవటం ద్వారా బుధుడి మేష సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలు ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం వింటే చాలా మంచిది. గణపతినే ఎందుకు పూజించాలి, గణపతి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, గణపతి మంత్రం ఎందుకు చదువుకోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి. అందుకే ఈ సమయంలో ప్రతిరోజు కానీ లేదా బుధవారాలు కానీ గణపతిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అందుకే వీలైతే ఈ సమయంలో ఒక్కసారి బుధవారం వస్తే ఆ బుధవారం గణపతి ఆలయ ప్రాంగణంలో క్రాస్ ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఇది చాలా అద్భుతమైన దీపం, చాలా శక్తివంతమైన పరిహారం. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి ఆ గణపతి ఆలయంలో 2 కొబ్బరి చిప్పలు తీసుకోండి. పూర్తిగా కొబ్బరి తీసివేసినటువంటి 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పలు తీసుకొని ఆ 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోయండి. ప్రతి కొబ్బరి చిప్పలో కూడా ఇంగ్లీష్ అక్షరం ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయండి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. ఆ ఒత్తులు కూడా ఎలా వేయాలి? 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఇవి 2 ఎక్స్ అనే ఆకారం రావాలి. మళ్ళీ రెండో చిప్పలో కూడా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఆ 2 కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఉండాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోసి గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ ఎక్సాకారపు దీపాలు అంటే క్రాస్ ఒత్తుల దీపాలు వెలిగించండి. ఈ క్రాస్ అనేది గణపతి వికట తత్వానికి సంకేతం, వ్యతిరేక తత్వానికి సంకేతం. గణపతి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు ఇమ్మని ప్రార్థించడమే ఈ క్రాస్ ఒత్తుల దీపంలో ఉన్న అంతరార్థం. అలా చేస్తే బుధుడి మేష సంక్రమణం
ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు, పూర్తిగా అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలా ఇవ్వటానికి ఈ క్రాస్ ఒత్తుల దీపం, దీన్నే వికట దీపం అనే పేరుతో పిలుస్తారు. వ్యతిరేక ఫలితాలు పోగొట్టే దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపాన్ని వెలిగించుకోండి. బుధుడి మేష సంక్రమణం సంపూర్ణంగా యోగించేలాగా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలంటే, దానికి తగినట్లుగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.